నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగం జరిగింది కానీ శ్రీమతి జయశ్రీ గారు, శ్రీ విఎస్ఆర్వి కృష్ణారావు గారు, శ్రీమతి రమా కళ్యాణి గారు, శ్రీ చంద్రరావు గారు అన్నదాత వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర్విద్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు చంద్రుడు అంటే మానవ సేవే మహర్షి లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులు ఆకలి తీర్చడానికి శ్రీరాముని ఆశీస్సులతో శ్రీమతి జయశ్రీ గారి, శ్రీమతి రమా కళ్యాణి గారి, శ్రీమతి శ్రీలక్ష్మి గారి, శ్రీఎం ప్రభాకర్ గారి తల్లి గారు, కీర్తి చేసిన శ్రీమతి మాధవరపు పద్మావతి గారి సంవత్సరం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా శ్రీమతి రమా కళ్యాణి గారిచే ఉదయం టిఫిన్తో అన్నదానం, అలాగే శ్రీమతి జయశ్రీ గారిచే మధ్యాహ్నం భోజనంతో అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి చేసిన శ్రీమతి మాధవరపు పద్మావతి గారికి వారి సంవత్సరం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ వారికి స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అయ్యే శ్రీమతి మాధవరు పద్మావతి గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవనజ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కలవశం ఎరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారు మమ్మల్ని ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీ భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్థుతులు మా మధురలో సదాపదినం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి జయశ్రీ గారికి, శ్రీ విఎస్ఆర్వి కృష్ణారావు గారికి, శ్రీమతి రమా కళ్యాణి గారికి, శ్రీ చంద్రరావు గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, శ్రీ ఎం ప్రభాకర్ గారికి, శ్రీమతి పద్మకుమారి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయుర్విద్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయాలు అందించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నతాశికంలో అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసలు దేవుని పెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని మనసారా కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి జయశ్రీ గారికి, శ్రీమతి రమా కళ్యాణి గారికి, శ్రీమతి పద్మకుమారి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులను మీకు ಎಲ್ಲರಿಗೂ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెద్ద మరియు కృష్ణమ్మ గారికి పాదవందనం చేసుకున్న 365 రోజులు నిత్యనం జరగాలి కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తాను చేసుకున్న 100 మంది 1000 మందిని చెప్పిస్తున్న వెంకటేశ్వర మరియు కృష్ణమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర్వేద్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు కృష్ణమ్మ గారికి ప్రత్యేక ధనం జరుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీమతి జయశ్రీ గారు, శ్రీ విఎస్ఆర్వి కృష్ణారావు గారు, శ్రీమతి రమా కళ్యాణి గారు, శ్రీ చంద్రరావు గారు మీరు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే ఉదయం టిఫిన్ ఉప్మా, అలాగే మామిడికాయ చట్నీ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. Rawa boda